టీవీ9 స్క్రీన్ మీద మనం ఒక దృశ్యాన్ని చూస్తున్నాం. S-400 కి సంబంధించిన దృశ్యం. ప్రస్తుతం సుదర్శన చక్రంగా మనం ఈ S-400 ని చెప్పుకుంటూ వచ్చాం. ఇదొక శక్తివంతమైన అస్త్రం. భారత అమ్ముల పొదిలో ఉన్న ఒక శక్తివంతమైన సిస్టమ్ ఇది. S-400 మొబైల్ మిసైల్ వ్యవస్థ ప్రత్యర్థుల జామింగ్ సిస్టమ్ ని తట్టుకోగలదు. యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులు ఇట్లా అత్యంత ఖచ్చితత్వంతో నేలకూలుస్తుంది. ప్రస్తుతం S-400 పనితీరును ప్రస్తుతం మనం గమనిస్తున్నాము. ఎప్పుడైతే పాక్ డ్రోన్లు, పాక్ మిసైళ్లు భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చాయో వెంటనే S-400 తన పని మొదలుపెట్టింది. S-400 మిసైల్స్ పరిధి 40 నుంచి 400 కిలోమీటర్లు. దీనిలో ఉండే అత్యాధునిక ఫీచర్లు ఇవే. S-400 మిసైల్ 30 కిలోమీటర్ల ఎత్తు చేరుకోగలుగుతుంది. అలానే ఒకేసారి 300 లక్ష్యాలపై కన్నేసి ఉంచగలదు. ఏకకాలంలో మొత్తం 36 లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. అలానే ఇందులో 4 రకాల S-400 క్షిపణులు ఉన్నాయి. అంటే 4 రకాల్లో కొన్ని పరిధికి సంబంధించి డిఫరెన్షియేట్ ఉంటాయి. 400 కిలోమీటర్లు, 250 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు, ఇలా 4 రకాల పరిధికి సంబంధించిన S-400 మిసైల్స్ ఎలా పనిచేస్తున్నాయో మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. S-400 తో భారత్ సమర్థవంతంగా తిప్పుకొంటుంది. పాకిస్తాన్ డ్రోన్లు, మిసైళ్లు, ఫైటర్ జెట్స్ ని ప్రయోగించిన వెంటనే S-400 తన పని మొదలుపెట్టింది. ఇది యాంటీ మిసైల్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. 4 రకాల S-400 సిస్టమ్స్ ఏవైతే పరిధి డిఫరెన్షియేట్ ఉంటాయో వాటికి సంబంధించి వాటి పనుల్లో నిమగ్నమైపోయి అక్కడికి వచ్చిన డ్రోన్లను భారత భూభాగంలోకి, భారత గగనతలంలోకి దూసుకొచ్చిన ఆ డ్రోన్లను వెంటనే అక్కడికక్కడే సమర్థవంతంగా కుప్పకూలిపోయేట్టు చేశాయి. S-400 సుదర్శనాస్త్రం. ఇది భారత అమ్ముల పొదిలో ఒక శక్తివంతమైన S-400. ఈ S-400 గురించి ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. మనం ఇటీవలనే రష్యా నుంచి S-400 తెచ్చుకున్నాం సార్. ఈ S-400ని కూడా మనము ఇమీడియట్గా వాడే అవకాశం వస్తుంది. గవర్నమెంట్ దీన్ని ఎటువంటి విధంగా వాడుతుందో అన్నది ఇట్ ఈస్ ద గవర్నమెంట్స్ డిసిజన్. దాని మీద దీన్ని ఎక్కడ డిప్లాయ్ చేస్తుంది అన్నది మనకి తెలియదు. సో గవర్నమెంటే దాని మీద నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి. బట్ ఖచ్చితంగా మనం ఈ కొన్న ఆయుధం, రష్యా నుంచి ఏదైతే ఈ ఆయుధం కొన్నామో డెఫినెట్గా ఈ వార్లో మాత్రం దీన్ని ఖచ్చితంగా మనం ప్రయోగిస్తామన్న మాత్రం నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మనకి 400 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఏ మిజైల్ ఇండియా వైపుకి వచ్చినా సరే దానిని ఇంటర్సెప్ట్ చేసి దానిని డెస్ట్రాయ్ చేసే కెపాసిటీ, సామర్థ్యం ఈ S-400 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్కి ఉంది. సో అది ఎయిర్ క్రాఫ్ట్ అయి ఉండొచ్చు, అది సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ అయి ఉండొచ్చు, అది ఏవైనా అయి ఉండొచ్చు. బట్ ఖచ్చితంగా వాటిని ఢీ కొట్టే సామర్థ్యం మన దగ్గర ఉంది సార్.